చూసారండి మెట్టెలు. ఈరోజు ఇదేనండి మన టాపిక్. మెట్టెలు ఎందుకు ఏంటి అనేది. నేను మీ రేపల్లెలో రాధమ్మనండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అందులో నేను కూడా ఉన్నానండి. ఈరోజు టాపిక్ మెట్టెల గురించి అని చెప్పా కదండి. ఒక స్త్రీకి పెళ్ళయిందని మెట్టెలు పెట్టుకోవడంలో తెలుస్తుంది. అది దానికే కాదండి, సింబాలిక్. పెళ్ళయిందని తెలియడానికే కాదు, దానివల్ల సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా. అయితే నాకు తెలిసిన మ్యాటర్ చెప్తానండి. మెట్టెలు పెట్టుకోవడం వల్ల మనం సెకండ్ ఫింగర్కి పెడతాం కదా, బొటనవేలు పక్కన ఫింగర్కి, ఆ ఫింగర్కి పెట్టడం వల్ల ప్రెజర్ ఏర్పడి మనం నడిచినప్పుడు ఆ మెట్టెల వల్ల భూమి ఆకర్షణలో పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి మన నుంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీని భూతల్లి అబ్జర్వ్ చేస్తుందట, భూమాత. ఇదే అండి. అలాగే ఇంకొకటి సైన్స్ ప్రకారం చెప్పమంటారా, అక్కడున్న నరం మన ఆడవాళ్ళ యూట్రస్ ఉంటుంది కదండి, గర్భసంచికి, దానికి కనెక్ట్ అయి ఉంటుందంట అండి. అలా కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రెజర్ పడ్డ నరంతో మనకు యూట్రస్ సంబంధించిన సమస్యలు ఏవి రాకుండా చేస్తుందని టాపిక్ అబ్బా. అది నిజమే అయ్యి ఉంటుంది, లేకపోతే ఎందుకు పెడతారండి? చాలా మంచిదండి. అందుకే స్త్రీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి సింబాలికే ఈ మెట్టెలు. ఎంత ఉన్న వాళ్ళైనా బంగారంతో చేయించకండి అబ్బా, వెండి మాత్రమే వాడండి. వెండికి అంత శక్తి ఉందండి. ఈరోజు మా ఫ్రెండ్ మెట్టెలు చేయించుకుంటానంటే షాపింగ్కి వెళ్ళామబ్బా. అందులోదే ఈ వ్లాగ్ అనేది. చూసారా, పట్టీలు. ఏ ఆడపిల్లకైనా పట్టీలను చూసినాక ప్రాణమంతా లాగేస్తుంది కదండి. కోర్స్ నాది అదే సిచ్యువేషన్, బట్ ఇప్పుడు నేను తీసుకోలేండి, నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఎక్కువ తెచ్చుకొని నచ్చిందల్లా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడానికి మనది హయ్యర్ క్లాస్ కాదు కదా, మిడిల్ క్లాస్. మన బడ్జెట్లో మనం అడ్జస్ట్ అవ్వాలండి. అలా కాకుండా నచ్చిందల్లా అప్పు చేసుకుంటూ కొనుక్కుంటూ పోతే వచ్చేవి తిప్పలేనండి. అంతే కదా, ఏమంటారు? గోల్డ్ ఇంకా సిల్వర్ కొనే వాళ్ళకు నా తరపున ఒక చిన్న సజెషన్ చెప్తానండి. మనకు తెలిసి పెళ్ళిలో మాత్రమే పెడతారు, అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెళ్ళిలోనేనండి. వట్టప్పుడు చేయించుకోవడం, బంగారం కొనుక్కోవడం కష్టం అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? సేవ్ చేసిన మనీతో తీసుకోవాలి కదండి. ఇలా వస్తువు కాకుండా చిన్న చిన్నగా సిల్వర్ అయినా గోల్డ్ అయినా గ్రామ్స్లలో తీసుకోండి. మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి తీసుకోండి. అది 1/2 గ్రామ్ కానివ్వండి, గ్రామ్ కానివ్వండి, తులం కానివ్వండి, తీసుకోండి. అలా తీసుకున్నాక ఆ వస్తువు, అంటే మనం ముద్దగా తీసుకున్న వస్తువు ఇచ్చి రిటర్న్ అమౌంట్ పర్ఫెక్ట్గా వస్తుంది, తరుగు లేకుండా. అలాగే మనకి ఏదైనా ఐటెం కావాలంటే ఎక్కువ మొత్తంలో వెయిట్ ఎక్కువ ఉన్నాయి చేయించుకోవచ్చు అబ్బా. అలాగది నేను లైట్ వెయిట్ అని ఇప్పుడు వస్తుంది కదా జ్యువెలరీ, ఆ లైట్ వెయిట్ తీసుకోకండి అబ్బా. మళ్ళీ మిడిల్ క్లాస్కి సెట్ అవ్వదు. ఎందుకంటారా, చూడ్డానికి బాగానే ఉంటుందేమో, తక్కువనే వస్తుందేమో, కానీ రిపేర్ వచ్చిన రోజు మాత్రం బ్రేక్ అవుతాయి అబ్బా. ప్రాణాలైనా నగలైనా విలవిలా అనిపిస్తుంది కదండి. అంత పెట్టి కొనేసి విరిగితే మళ్ళీ దాన్ని చేపిస్తే ఎంత తరిగిపోతుందో కదా. అందుకేనండి, అలాంటివి మాత్రం చేయకండి అబ్బా. తరిగి ఎక్కువ ఉన్న వాటిని మ్యాక్స్ వదిలేయండి అబ్బా. మన మిడిల్ క్లాస్కి బంగారం అనేది అవసరానికి వాడుకునేలా ఉండాలా కానీ అలంకరణనే కాదు. అలంకరణకు వాడుకోవాలనుకునే వాళ్ళకు తప్పదు, కానీ అవసరానికి వాడుకోవాలంటే మాత్రం ఇలా తరుగుపోనివి చక్కటివి తీసుకోండి అబ్బా మన బడ్జెట్లో. ఏమంటారు? మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి ఒక టిప్ చెప్తా వినండి. అదేంటనుకుంటున్నారా? మనం ఎలాగో తులాల కొద్దీ ఒకేసారి కొనలేం కదండి. అందుకే 1/2 గ్రామ్, మిల్లీగ్రామ్ అయినా పర్లేదండి, అలా అయినా తీసుకోండి. అది ఎలా అమౌంట్ సేవ్ చేసుకోవాలో మన వీడియోలో ఉంటాయండి. ఒక మహిళ కనుకుంటే ఏదైనా చేయగలగదండి. ఆ బంగారమైనా కొనియొచ్చబ్బా. ఇందాక ఒక మూవీ చూసా, రాధికా గారిది. ఆ మూవీ నాకు కనరావట్లేదు. తను చెప్తుందబ్బా, చాలా బాగా చెప్తుంది. సంపాదించే దాంట్లో 1 రూపాయి వెనకేసుకోమని, ఆ వెనకేసిన రూపాయితో బంగారం చేయించుకోమని. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉండాలబ్బా, హెల్త్ ఇన్సూరెన్స్. మనకి ఆపద వచ్చిన టైంలో లేని వాళ్ళం కదండి, సిచ్యువేషన్కి దొరకకపోవచ్చు అమౌంట్. డబ్బు మన వాళ్ళను కూడా దూరం చేస్తుందండి, అంత ఉంటుంది. అందుకే ఇన్సూరెన్స్, గోల్డ్ ఆడవాళ్ళు పెట్టుకోండి అబ్బా, ఏ రోజుకైనా ఉపయోగపడుతుంది. గోల్డ్ రేటు తగ్గుతుంది, తగ్గినప్పుడే తీసుకుంటామని మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది చూస్తూ ఉంటారు అబ్బా.
అది తగ్గడమేమో కానీ నానాటికి పెరగడమే జరుగుతుందండి. సిల్వర్ కూడా చూడండి ఎంత స్పీడ్గా పెరిగిపోయిందో. అందుకే కొంచెం కొంచెంగా అయినా కొనుక్కోండి అబ్బా. ఉన్నంతలో తులమే తీసుకుంటా, 2 తులాలే తీసుకుంటా గోల్డ్ అని మాత్రం చూడకండి. గ్రాముల కొద్దీ తీసుకోండి. అలాగే బంగారం తీసుకున్న వాళ్ళు, వస్తువు చేయించుకున్న వాళ్ళు, హారము, నెక్లెస్, కమ్మలు, బంగారం వస్తువైనా వెండి వస్తువైనా ఏది చేయించుకున్నా కూడా రిసిప్ట్ ఇస్తారు కదండి షాప్ వాళ్ళు, అది మాత్రం మిస్ చేసుకోకండి అబ్బా. ఎందుకంటే దాంట్లో పర్టిక్యులర్గా మెన్షన్ చేసి ఉంటుంది వెయిట్ అన్నీ. అలా కాకుండా ఎవరినో నమ్మి గోల్డ్ తెమ్మని రిసిప్ట్ వాళ్ళ దగ్గరనే ఉంచేసి సంవత్సరాలు గడిచినాక అయ్యో వెయిట్ ఎంతుందని చెక్ చేసినప్పుడు తక్కువ వచ్చినా బాధపడాల్సింది మనమేనండి. ఆ టైంలో ఏం జరిగిందో ఎవరికి గుర్తుండదు, కానీ వెయిట్ చెక్ చేసినప్పుడు మనకే కదండి బాధ. అందుకే మనమే తీసుకోవాలండి. మధ్యవర్తిని ఎవరిని పెట్టకండి అబ్బా బంగారానికి. కావాలంటే వాళ్ళని మీకు సపోర్టింగ్గా తీసుకెళ్ళండి, కానీ నమ్మి మాత్రం వదిలేయకండి. అందరూ ఉంటారని నా ఉద్దేశం కాదు, కొందరు బాగా టైం బ్యాడ్ అయినా కూడా చెప్పలేం కదండి, ఎవరిని నమ్మేలా లేదు. అలాగే ఆ నగ ఎక్కడ తీసుకున్నామో మళ్ళీ అక్కడనే రిపేర్ చేయించుకోవడం కానీ సేల్ చేయడం కానీ చేయండి. వేరే షాప్లో అయితే తరుగు తీస్తారు, క్వాలిటీ లేదంటారు, అలా ఇలా అని చెప్పి తరుగు ఎక్కువ తీస్తారబ్బా. అందుకే తెలిసిన షాప్లో మాత్రమే తీసుకోండి, అక్కడ మాత్రమే రిపేరింగ్ అయినా ఏదైనా చేయించుకోండి అబ్బా. ఇది నా బెస్ట్ సజెషన్, నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది. ఒక కడ తీసుకున్నా, అది కల్తీ ఉందని ఇంకో షాప్లో పట్టీలు వేస్తే తరుగు తీసేసారు, చాలా తీసేసారండి. అదే షాప్లో వస్తువుకి అయితే తరుగు తక్కువ పడుతుంది అని చెప్పారు. అందుకే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు యూజ్ అవుతుంది. నేను ఒక టిప్ చెప్పమంటారా? వినడానికి మీకు కష్టమే కావచ్చు, ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానబ్బా. వేలల్లో చీరలు కొని వేలల్లో వర్క్ వేసుకొని అది పెళ్లి రోజు మాత్రం యూజ్ చేస్తాం, మధ్యలో యూజ్ చేసే ఛాన్స్ రాదు, వేసుకోము. అన్నీ పెట్టి చీరలు కొని షాపింగ్ చేసి పెళ్ళిలో వేసుకునే బదులు దానికి బదులు మామూలుగా మీడియం రేంజ్లో మంచి లుక్ వచ్చే శారీ, మంచి లుక్ వచ్చే వర్క్ వేసుకోండి అబ్బా. ఆ డబ్బులు ఆ శారీస్ మీద, వర్క్ మీద, ఇమిటేషన్ జ్యువెలరీ మీద పెట్టే బదులు ఏదన్నా సిల్వరో గోల్డ్ గ్రాము 2 గ్రాములు ఎంత వస్తే అంత తీసుకోండి అబ్బా. ఇది ఎక్స్పీరియన్స్ అవి చెప్తున్నా. నేను కొన్నప్పుడు నాకు తులం వచ్చేదండి నా పెళ్లి షాపింగ్ తోటి, బట్టలకు, చీరలకు, అన్నిటికి కలిపి. ఇప్పుడు ఏం లాభం? ఆ చీర అందులోనే ఉంది, ఆ బ్లౌజ్ అందులోనే ఉంది, రఫ్ అండ్ టఫ్గా వాడలేము, ఏమీ చేయలేం. చెప్పుకోవడానికి మాత్రం ఉంటుందండి అబ్బా. మెమొరీస్ ఉంటాయి, ఉండయని కాదు, కానీ వేలలో పెట్టకండి అబ్బా. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా ఈ ఇన్స్టా అలాంటివి చూసి ఎవరో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా మనం మేక్ ఓవర్ అవుదామని చెప్పి వేలల్లో ఖర్చు చేస్తున్నారబ్బా. న్యాచురల్ బ్యూటీని మించిన అందం లేదండి. ఏదైనా మన బడ్జెట్లో ఉండేలా చూసుకోండి అబ్బా. పేరెంట్స్ని నాకు అది కావాలి, ఇది చేయండి అని మాత్రం ఇబ్బంది పెట్టకండి. దానికి బదులు బంగారమో వెండో తీసుకుంటే మీకే ఫ్యూచర్లో యూజ్ అవుతుందండి. అలాగే మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చీరో రవికో తువాలో పెట్టేసి దాని మీద డబ్బులు పెడతారండి, లేదా రవిక జాకెట్ ముక్క పెట్టి తువాలో పెట్టి డబ్బులు పెడతారు. ఆ డబ్బులు ఖర్చు చేయకండి అబ్బా. ఆ సంవత్సరం లోపు ఎంత వస్తే అంత సిల్వరో గోల్డో తీసుకోండి. అలాగే పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళు సంవత్సరం పండుగలకు పెడతారు కదండి, బట్టలు మాత్రం కొనుక్కోకండి అబ్బా. షాపింగ్ అడిక్ట్ అవ్వకండి. చూడడానికి బాగానే ఉంటుంది, సిచ్యువేషన్స్ అన్నీ తెలిసేసరికి మన చేతిలో ఏముండదు. వాళ్ళు అమ్మ వాళ్ళు పండగలకు ఇచ్చిన డబ్బులతోటి సిల్వర్ అన్న గోల్డ్ అన్న తీసుకోండి అబ్బా. బెస్ట్ సజెషన్ నాది అందులో. చీరలు వేలలో కొనకండి అబ్బా. ఒకసారి యూజ్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఎలాగో మనం చీరల కంటే ఎక్కువ డ్రెస్సెసే కదండి, కంఫర్ట్గా ఉండేటి, కంట్రోల్లో ఉండేటి తీసుకోండి అబ్బా. వేలలో లక్షలలో పెట్టేయకండి అబ్బా. ఒక స్త్రీకి పుస్తే, మెట్టెలు, పూలు, గాజులు, పాపిట్లో సింధూరం, ఇవి లక్ష్మీ స్వరూపాలండి, ఆమె సౌభాగ్యానికి చిహ్నాలు. అయితే ఇవాళ రేపు చాలామందిని చూస్తున్నానండి, అందరని కాదు కొందరు, అవన్నీ తీసేస్తున్నారబ్బా. పెళ్ళైతే ఏంది తెలియద్దా? తెలియచ్చు కదా, అవన్నీ తీయడం ఎందుకండి? మూటైపోయినాయా? కాదు కదండి, అవి మన సాంప్రదాయం కదండి, అవన్నీ చేయాలి. కానీ అలా కాకుండా అవన్నీ తీస్తే ఎంత బాగుంటుందో చెప్పండి, బాగోదు కదా. అయితే ఇంకటి రోజుల్లాగా అమ్మోరు తల్లిలాగా బొట్టు పెట్టు,
చేతి నిండా గాజులేయి, తల నిండా పూలు పెట్టు, కాళ్ళకు పసుపు రాయి, రూపాయి బిల్లంతా బొట్టు పెట్టు అని ఎవరు చెప్పారండి. మామూలుగా పెట్టుకోవచ్చండి. మన కంఫర్ట్లోకి వచ్చాము ఆల్రెడీ. వాటిని ఆయనతో మాత్రం తీసేయకండి అబ్బా, పెట్టుకోండి పంచమాంగళ్యాలు. ఇవన్నీ దూరం చేసుకొని ఇంటికి లక్ష్మి రావట్లేదు, ఆ గుడికి వెళ్తా, ఈ గుడికి వెళ్తా, ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తా, అది ఎందుకండి? మనం మన ముందు తరాలను గౌరవిస్తేనే కదండి, మన పద్ధతులను గౌరవిస్తేనే కదా మన లక్ష్మీదేవికి నచ్చేది. ఆమె కదా స్వయంగా వచ్చి మన ఇంట్లో కొలువై ఉండేది. అలా కాకుండా ఇలా చేస్తే తీసేస్తే రాదండి. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే సారీ, నాకు తెలిసింది నేను మాట్లాడేశానండి. బాయ్.